హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన ఛానల్లో మంచి రెసిపీ అండి. టమాటా కొత్తిమీర చట్నీ దోశలో కానీ ఇడ్లీలో కానీ రైస్లో కానీ ఎలా తిన్నా టేస్ట్ అదిరిపోతుంది. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం మన ఛానల్లో. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను. తర్వాత వేరుశనగుళ్ళు గుప్పిడి వేసుకున్నానండి. బాగా వేయించుకోవాలి. ఇక్కడ చిన్న క్లిప్ అనేది మిస్ అయిపోయింది. పచ్చిమిర్చి కూడా వేసుకుంటాను నేను. వేయించుకుని రెండు బాగా వేయించుకున్న తర్వాత మనం మిక్సీ జార్లో తీసుకోవాలి. బాగా రెడ్ కలర్ వచ్చేయాలి. వేరుశనగుళ్ళు బాగా పచ్చివాసన అంతా పోయి గోల్డెన్ కలర్లో వచ్చే వరకు రెండు వేయించేసుకోవాలి. వేయించేసుకుని నేను ఒక పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు అందులోనే అదే ఆయిల్లో మనం లేకపోతే ఇంకా కొంచెం ఆయిల్ వేసుకుని టమాటో అనేది మధ్యలో కట్ చేసుకుని ఒక 4-5 టమాటోలు అనేది ఇలా బోల్తా పెట్టుకుని వేయించేసుకోవాలి. బాగా మగ్గాలండి టమాటో అనేది. పైన ఉన్న తొక్కు ఉంటుంది కదా, పీల్ అనేది సపరేట్ వచ్చేసేంత వరకు బాగా మగ్గాలి. ఇప్పుడు ఇందులో నేను చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు కూడా వేసుకుంటానండి. అంటే ఆ రెండు బాగా మగ్గాలి. చింతపండు కూడా వేసేసుకుంటున్నాను. ఈ రెండు బాగా మగ్గినంత వరకు మనం మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. నేను చూసారు కదా, మగ్గిస్తున్నాను బాగా. రెండు బాగా మగ్గిపోవాలి. పీల్ అనేది వస్తుంది చూడండి. పీల్ తీసుకుంటున్నాను, చూపిస్తాను చూడండి. మీకు చాలా ఈజీగా చేసుకోవచ్చండి. బ్రేక్ఫాస్ట్ రెసిపీల్లో కానీ రైస్లో కానీ దేంట్లో అయినా బాగుంటుంది. చూసారా, పీల్ అనేది వచ్చేస్తుంది. అలాగా మగ్గాలి బాగా. ఇప్పుడు మిక్సీ జార్లో నేను వేయించుకున్న వేరుశనగుళ్ళు పచ్చిమిర్చి ఉంది కదా, అది వేసేసుకొని ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. పొట్టు తీసేసి 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న చెంచా జీలకర్ర వేయించుకుంటున్నాను. అక్కడ నేను కొత్తిమీర వేసుకున్నానండి. ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది, అందుకే నేను డైరెక్ట్గా చూపించేస్తున్నాను. చిన్న కట్ట కొత్తిమీర వేసేసుకొని ఇది కూడా దాంతోపాటే మగ్గించేయాలి. టమాటా చింతపండుతో పాటే మగ్గించేసుకోవాలి. నేను చెప్పిన చట్నీ టమాటో కొత్తిమీరే కదండి, అందుకే కొత్తిమీర లేకపోతే అసలు చట్నీయే లేదు. అది మగ్గుతూ ఉంటుంది. ఈ లోపల నేను ఇది మిక్సీ జార్ చేసేసుకుంటున్నాను. మరీ మెత్తగా కాదు. వేరుశనగుళ్ళు ఏంటంటే టమాటాతో పాటు వేస్తే వేరుశనగుళ్ళు అనేవి నలగవని నేను ఇలా సపరేట్గా వేసుకున్నాను. ఇప్పుడు సపరేట్గా వేయించుకున్న దాంట్లో ఈ టమాటో కొత్తిమీర చింతపండు ఏదైతే మగ్గిందో అది కూడా వేసేసుకోవాలి జార్లో. ఇది వేసేసుకున్న తర్వాత మనం కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకోవాలండి. తగినంత ఉప్పు, మన టేస్ట్కి ఎంత సరిపడుతుందో అంత ఉప్పు వేసుకోండి. కొంచెం పసుపు వేసుకోండి. ఇది ఏంటంటే బాగా మెత్తగా ఆడించుకోవాలి. వాటర్ వేయకుండా మెత్తగా ఆడించేసేయండి. చూసారా, ఇలా ఉండాలండి. టేస్ట్ అనేది చాలా చాలా బాగుంది. దోశల్లో కదిరిపోయింది ఆ రోజు మేము చేస్తుంటే. ఒక బౌల్లో తీసేసుకుని ఇది మీకు కావాలంటే పోపు వేసుకోవచ్చు, లేదు అన్నా ఇలాగైనా తినొచ్చు. కొంతమంది పోపు ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు, కాబట్టి మీ ఇష్టం అండి అది. నేనైతే పోపు వేస్తున్నాను. పోపులో ఏమీ కాదండి, ఆయిల్ వేసుకుని కొన్ని ఆవాలు, కొన్ని ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం శనగపప్పు, పచ్చి శనగపప్పు వేసుకుని వేయించేసుకుని మంచి కలర్ వచ్చే వరకు వేయించేసుకున్న తర్వాత పచ్చడిలో వేసేసుకోవడమే. చట్నీలో చాలా బాగుందండి టేస్ట్ అనేది. ట్రై చేయండి తప్పకుండా. ఎండుమిర్చి ఒక 2-3, ఇది కూడా కారాన్ని బట్టి వేసుకోండి. కొంచెం శనగపప్పు, కొంచెం కరివేపాకు, ఇవన్నీ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని పచ్చడిలో వేసేసుకోవడమే. దోశలో తినండి, ఇడ్లీలో తినండి, అన్నంలో తినండి, ఎలా తిన్నా సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇది ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందనేది నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడైతే వీడియోస్ పెడతానో ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. లాస్ట్ వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్ యూ అండి. ఇలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా ఫర్దర్ వీడియోస్ తీయడానికైతే నేను ట్రై చేస్తాను. మీ సపోర్ట్ ఉంటే కంపల్సరీ నేను ట్రై చేస్తాను. చూసారా, దోశలో టేస్ట్ చేస్తున్నారు, చాలా బాగుందండి. టేస్ట్ చేసాం మేము కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.